ఫ్రెండ్స్, విమానంలో మంటలు 200 మంది ప్రాణాలకు ప్రమాదం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, గాలిలో ఎగురుతున్న విమానం నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో జపాన్లో 200 మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. విమానం నుంచి పొగలు రావడంతో పైలట్ సహా సిబ్బందిలో భయాందోళన నెలకొంది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళన చెందారు. ఆల్ నిస్పాన్ ఎయిర్వేస్కి చెందిన విమానం బుధవారం ఫ్లైట్ సమయంలో పొగకు వెదజల్లుతూ కనిపించింది. ఆ తర్వాత అది ఉత్తర జపాన్లోని షిన్ చిటోసు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ వార్త ప్రయాణికులకు ప్రాణం పోసింది. దీంతో ప్రయాణికుల్లో చాలాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అందరూ తమ ప్రాణాలను కాపాడుకునే తాపత్రయపడ్డారు. టోక్యో నుండి ఏఎన్ఏ విమానంలో సుమారు 200 మంది వ్యక్తులు ఉన్నారని, ఎటువంటి గాయాలు సంభవించలేదని జపాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయడంతో విమానం రెక్కల ప్రాంతం నుంచి వచ్చే పొగ తగ్గిందని చెబుతున్నారు. ముందు జనవరిలో కూడా ఒక విమానం కాలిపోయింది. ఈ ఘటనలో రాజధాని టోక్యోలో హనేడా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఈ సమయంలో జపాన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం కోస్ట్ గార్డ్ విమానం అదేవిధంగా ఢీకొని మంటలు చెలరేగాయి. జేఎల్ విమానంలో మొత్తం 379 ప్రయాణికుల సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. కోస్ట్ గార్డ్ విమానం పైలట్ గాయపడ్డారు. 5 సిబ్బంది మరణించారు.